శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం గతంలో ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ రోజు మనం కేవలం గురుగారి యొక్క పరిచయం చేయడం కోసం అని చెప్పి మనం ఒక సత్సంగం చేసాం. అయితే మనకు అందించవలసినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానం ఇంకా వారి వద్ద ఉంది. అందుకనే మరికొన్ని ప్రశ్నలతో మనం వారి ముందుకు రావడం జరిగింది. మరి వారు ఈ రోజున వారి యొక్క అమృత భాషణాన్ని, అనుగ్రహ భాషణాన్ని ఈరోజు మనకు అందిస్తారు. వారి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం గురువుగారితో మన ఈ సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. ముందుగా మలయాళ స్వామి వారి యొక్క గురు సాంప్రదాయాన్ని ప్రణవంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం గురుగారు. ఓం తత్సత్వం. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సకల చరాచర సుఖాభిలాషి శుష్క వేదాంత తమోభాస్కర శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపక అసంగానంద శ్రీ మలయాళ యతీంద్ర నమోస్తుతే. సువిశాల హృదయ గురుసేవా తత్పర శ్రీ వ్యాసాశ్రమ ప్రథమ పీఠాధీశ శ్రీ విమలానంద నమోస్తుతే. నిశ్చల తత్వానిరహంకారి బ్రహ్మర్షి బిరుదాంకిత శ్రీ వ్యాసాశ్రమ ద్వితీయ పీఠాధిప శ్రీ విద్యానంద నమోస్తుతే. మృదు మధుర భాషణ సంస్కారి పూర్ణ బోధాచార్య శ్రీ వ్యాసాశ్రమ తృతీయ పీఠ అలంకారి శ్రీ పరిపూర్ణానందగిరి నమోస్తుతే. సత్యాన్వేషణ సత్యవాక్ పరిపాలక సంపూర్ణ గృహస్థాశ్రమ ధర్మ నిర్వర్తక లౌకిక పారమార్థిక వైద్య విద్యానిధి అనుష్ఠాన వేదాంతి శ్రీ సుబ్బరావార్య నమోస్తుతే. రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది శ్రీరామనామము కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది రామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము రామనామము రామనామము రమ్యమైనది శ్రీరామనామము. అంటే రామనామంతో ఏదైనా సాధించవచ్చు. సాధించవచ్చు. ఏటి గురుగారు దాంట్లో ఉన్నటువంటి రహస్యం? రామ అంటే అండి త్రయోదశాక్షరిలో రా, పంచాక్షరిలో మా, రామ. శ్రీరామ అంటే రామ అంటే ఓంకారం అని అర్థం. ఓంకారం అన్న రామన్న ఒకటే అండి. ఆనాడు వాల్మీకి మహర్షి రామనామాన్ని జపించే ఆయన మహర్షి అయ్యాడు. ఈ ప్రపంచానికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన మంచిని బోధించే మహనీయ మహర్షి ఆయన. రామనామాన్ని పట్టుకుంటే మామూలు మానవుడు కూడా వాల్మీకి అంతటి ఋషి కావచ్చు ఎవరైనా కూడా, డౌట్ లేదండి. అయితే ఇప్పుడు మన ప్రశ్నలోకి వద్దాం గురుగారు. ఈ త్రిమతాచార్యులు అని అంటున్నారు కదా, అసలు అంటే వాళ్ళు ఎవరు? అసలు ఆ మతం ఏ విధంగా ఉంటుంది గురుగారు? అనాదిగా అంటే ప్రాచీనం 3 అంటే 3 అండి మతాలు ఉండేవి. ఇప్పుడు కోకొల్లలుగా ఉన్నాయి మతాలు. అంతకుముందు ద్వైతము, విశిష్టాద్వైతము,
అద్వైతం అనే 3 మతాలు ఉన్నాయండి. ద్వైతానికి మధ్వాచార్యులు వారు, విశిష్టాద్వైతానికి శ్రీ రామానుజాచార్యులు వారు, అద్వైతానికి శంకరాచార్యులు వారు. వీరు గురువులండి. అయితే దాని గురించి మనం ఇతివృత్తంగా చెప్పుకుందాం. తత్వైవాహం అంటే నేను భగవంతుని భక్తుడను అని ప్రారంభంలో చెప్పుకుంటాడు. ఇందులో పరమాత్మ వేరు, తాను వేరుగా నిరూపించుకుంటాడు. భగవంతుని చూడడం కోసం నేను ఆయన భక్తుడిగా తయారవుతున్నాను అని భావించుకుంటాడు. క్రమక్రమేణా ఈ భక్తిని అభివృద్ధిపరుచుకొని తవైవాహం నేను ఆయన భక్తుణ్ణి ముఖాముఖిగా వచ్చి భగవంతునితో నేను నీ భక్తుడను అని ధ్యేనంగా వివరించుకుంటాడు. 3వ దశలో నీవు నేను అని అంటాడండి. నీవే నేను, నేనే నువ్వు అని అంటాడు. నేను భగవంతుని దేవుడి భక్తుణ్ణి అనుకోవడం ద్వైతం, నేను నీ భక్తుణ్ణి అనుకోవటం విశిష్టాద్వైతం. నీవు నేను ఒకటే, నీవే నేను అనుకోవడం అద్వైతం. మొట్టమొదట ద్వైతంలో ప్రారంభం చేసి అద్వైతానికి మనం వెళ్ళాలి, అర్హులవుతాం. ద్వైతం మొదలు పెడితే అద్వైతంలో వెళ్ళాలి. సాకార సగుణములు చేయనిదే నిరాకార నిర్గుణములు ప్రాప్తించవు. అందుచేత మనం మొట్టమొదట భగవంతుని దాసులుగా తయారు కావాలి. ఆ 3 మతాల్లో ఉన్నటువంటి విశిష్టత ఏనాటికైనా నీవు నేను ఒకటేనే భావం రావాలి. అదే జ్ఞానం. ఏంటంటే మొట్టమొదట సగుణార్థం చేసి చక్కగా భగవంతుని దగ్గరికి చనువు ఏర్పడుతుంది. తర్వాత నేను నీ భక్తుణ్ణి అనేటటువంటి నిర్భయత్వం వస్తుంది. తర్వాత నువ్వే నేను అనే భావం వస్తుంది. ఈ మతాల్లో సారాంశం అదండి. అంటే ఈ 3 ఒకే వ్యక్తి పాటించగలుగుతాడండి? పాటించగలుగుతాడు. ఎందుకంటే సగుణారాధన చేయిందే నిర్గుణారాధన పట్టుబడదండి. ఒక క్రమశిక్షణ రావాలంటే సగుణారాధన ఉండాలి, భక్తి ఉండాలి. అన్నిటికీ భక్తే మూలం. ఇప్పుడు విశిష్టాద్వైతులు అంటారు, అద్వైతమే కంటే కూడా మాదే గొప్పది అంటారు. అద్వైతం ఉన్నవాళ్ళు మరి ఏంటంటే ఇప్పుడు స్వామీజీలు కానీ గురువులు కానీ ఏమంటున్నారు అంటే కేశవుడు వేరు, ఈశ్వరుడు వేరు, విష్ణువు వేరు, మా విష్ణువు మా ఈశ్వరుడు అని దెబ్బలాడుకుంటున్నారు. ఇప్పుడు ఇంకా అనాది నుంచి ఉంది ఈ దెబ్బలాట. అది పోవాలి. శివుడు కేశవుడు ఒకటి అనే భావం రావాలి. మరి వాళ్ళంతా పండితులే కదండి, అంత ఆ మాత్రం తెలియదు అంటారు వాళ్ళకి. ఎందుకు తెలియదండి? పోషించుకుంటున్నారు. అహం పోవట్లేదు కదా, అహం ఉంటుంది. మరి అది జీర్ణించిపోయింది ఎప్పటి నుంచో. అహం పోవాలండి, అన్నీ సమానత్వం రావాలి. మరి మలయాళ స్వామి వారు మరి ఏం బోధించేవారండి? మలయాళ స్వామి వారు ఎప్పుడు కూడా మానవులంతా ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే రక్తం, అందుచేత పరమాత్మ ఒక్కడే, ఇన్ని రూపాలుగా జీవాత్మగా మనలో ఉన్నాడు ఆయన. అది తత్వం తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా ఒకరిని చూసి ఒకరికి ద్వేషం కానీ ఈర్ష్యగా ఉండవు. అంచేత మనం సాత్వికాహారం తింటూ సగుణారాధన చేస్తూ నిర్గుణారాధనలకు వెళ్ళాలి అని చెప్పేవారు తప్ప భక్తి వద్దని అనలేదండి. ఇప్పుడు మలయాళ స్వామి వారు భక్తి చేయమని చెప్పారు. చేయగా నిర్గుణారాధనలోకి వెళ్తాడు. అంటే ఏదైనా చేయగా అంటే అభ్యాసం చేయాలి. అసలు ఈ అభ్యాసం అంటే ఏంటి గురుగారు? చిత్త వృత్తులను నిరోధించడానికి, సంపూర్ణంగా నిరోధించడానికి చేసే నిరంతర ప్రయత్నమే అభ్యాసం. చిత్తవృత్తులను సంపూర్ణంగా నిరోధించడానికి అండి చేసే నిరంతర ప్రయత్నమే. అంటే ఒక్క క్షణం కూడా తెంపు లేకుండా చేయాలి ఆ ప్రయత్నం. అంటే మనం చిత్తం అంటే మన మనస్సు అండి. ఆ మనసులు రకరకాల ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు నిరోధించాలి. చిత్తవృత్తి నిరోధ. పతంజలి మహర్షి ఏమంటారంటే చిత్తవృత్తి నిరోధ అని చెప్తారు. అంటే అభ్యాసానికి ఇప్పుడు మీరు అన్నట్టుగా చిత్తవృత్తులు నిరోధించడం అంటున్నారు కదా,
అసలు ఈ చిత్తవృత్తులు దానంతటా అవి సహజంగా వచ్చే వాటిని నిరోధించడం కరెక్టేనండి అసలు? దేవుడి గురించి కానీ, సమాజం గురించి కానీ, ప్రపంచ స్థితిగతుల గురించి కానీ, ఆ తర్వాత మానవ మనుగడ సాగటానికి కావాల్సినటువంటి ఆలోచనలు కానీ మంచివండి. ఉమ్, అలా కాకుండా చెడ్డ ఆలోచనలు ఉన్నాయి కదా కొంతమందికి, రకరకాల తాగుళ్ళు, రకరకాల తిళ్ళు, రకరకాల గొడవలు, అత్యాచారాలు రకరకాలు ఉన్నాయి. ఉమ్, ఆ ఆలోచన రావడం చెడ్డ, దానివల్ల దుఃఖం, దానివల్ల పాపం పోగొడుతుంది. ఆ మనిషి ఎప్పుడు పుట్టడం చావడం తప్పదు. ఇప్పుడు అభ్యాసానికి సాధనకి తేడా ఏంటి గురుగారు? అసలు సాధన అంటే ఏంటి? సాధన అంటే చిత్తాన్ని వృత్తి రూపం పొందకుండా చేయటం, అది సాధన. చిత్తాన్ని వృత్తి రూపం పొందకుండా చేయటం. ఉమ్, మన చిత్తమే, మన మనసే కదండి ఆలోచన చేస్తుంది. చెడ్డ ఆలోచనకి వెళ్ళేటప్పుడు దైవనామస్మరణ, ఆ తర్వాత ఏదో శ్లోకం చదువుకోవటం, లేకపోతే ఇంకో ఆలోచన దాన్ని చేయాలంటే మనం ఏదోటి మనం నిత్య జీవితంలో ఉన్నటువంటి దానికి అన్నిటికీ మూలం దైవనామస్మరణ. ఉమ్, మన చిత్తం పక్కదోవకి వెళ్తుందంటే అప్పుడు దైవనామస్మరణలో పెడితే, రామనామం కానీ కృష్ణనామం కానీ చేపిస్తే ఆ చిత్తం ఇటు తిరుగుతుంది. అదండి. అంటే ఇప్పుడు జపంతోనే సాధ్యం అవుతుంది అంటారా? ఇంక మరో విధంగా మనం దాన్ని చిత్తంలోంచి వృత్తికి వెళ్ళకుండా ఆపలేమండి? జపం ఫస్ట్ జపమే చేయాలండి. 108 సార్లు ఓంకార జపం కానీ, ఏ నామైనా సరే, ఎన్నో నామాలు ఉన్నాయి కదా, అవి 108 సార్లు మనం 108 పురుషులతోటి జపం చేయాలి. జపం వల్ల మంచి మనసు ఏర్పడుద్ది, కుదిరి ఏర్పడుద్ది. అప్పుడు ఆ మనసు చెడ్డ ఆలోచనకి వెళ్ళకుండా ఆఫ్ చేసే శక్తి, మంత్ర శక్తి పనిచేస్తుంది. అంటే భగవంతుడు అంటే ఇప్పుడు మనం అందరూ రకరకాల పేర్లు అనుకుంటాం. అలా అనుకున్నప్పుడు అసలు ఈశ్వరుడు భగవంతుడు అంటారు. మరి ఈ ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి గురుగారు? ఈశ్వర ప్రణిధానం అంటే అండి, మనం చేసే నిత్య నైతిక కర్మలన్నీ కూడా, నిత్యం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేస్తూ ప్రతిఫలం కోరకుండా చేయడమే మన వంతు. ఇచ్చేది చేసేది అన్నీ కూడా ఆయనే. అంచేత మన కర్మలు భగవంతుని నామస్మరణ చేస్తే ఆయనకి అర్పణ చేస్తే ఆ ఫలితం ఆయన ఇస్తారు. ఇచ్చింది మనం తీసుకోవటమే కొద్దిగా. ఇప్పుడు మనం ఏం లేదు, ఒక ఎకరం చేను ఊడుస్తున్నారనుకోండి, దాన్ని మనం 50 బత్తాలు 60 బత్తాలు పండించాలని కోరికతో చేయకూడదు. ఈ భగవంతుడు మనకి చేయమన్నాడు, మనకి చేను ఇచ్చాడు, మనం చేయాలి, మన ధర్మం. దానికి ఆకుముడి ఎలాగ వేయాలి, ఎరువు ఎలాగ వేయాలి, తర్వాత ఏ టైంలో నీరు పెట్టాలి, అలాగే దాని పోషణ అంతా కూడా మనసా వాచ కర్మణ దాని మీద దృష్టి పెట్టుకొని ఏంటంటే అతి జాగ్రత్తగా దాన్ని పోషిస్తే భగవంతుడు సంతోషించి నీకు మంచి ఫలితం ఇస్తాడు. 50 బత్తాలు 60 బస్తాలు ఇస్తాడు. ఇచ్చిందే సంతోషం. వాళ్ళకి 30 ఇచ్చాడు అనుకోండి, ఇది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అని భావించి దాన్ని సంతోషంగా స్వీకరించాలి తప్ప భగవంతుని తిట్టుకోకూడదు. కొంతమంది కష్టాలు వచ్చేటప్పుడు భగవంతుని తిడతారు, మతాలు మార్చేస్తారు కొంతమంది, దేవుని మార్చేస్తారు కొంతమంది. ఇంచేత కష్టాలు వచ్చేటప్పుడు, ఏదైనా లాభం వచ్చేటప్పుడు ఇంకా దేవుడికి కావాల్సిన చేస్తారు. అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, ఆయనకి దేవుడికి ఇవ్వక్కర్లేదు. మనం అంతా ఇచ్చేది భగవంతుడే ఇచ్చాడు మనకి. ఆ ఇచ్చింది ఆయనకి ఇవ్వాలంటే మంచి మనసు ఇవ్వాలి, అంతే. సరే, మన భగవంతుడు అనుకున్నా, అసలు ఈశ్వరుడు అంటే ఎవరు గురుగారు? ఈశ్వరుడు అంటే అండి, క్లేశము అంటే విచారం, కర్మ యొక్క ఫలితాలు, తర్వాత కామం, ఈ 4 వీటితోటి బాధపడినట్టు వ్యక్తి ఒకనొక పురుషుడే ఈశ్వరుడు. వీటిని క్లేశము, కర్మఫలము, కామము, ఈ 4 వీటి వల్ల బాధపడకూడదు ఏ మనిషిని, ఏ వ్యక్తి అయినా. అలా బాధపడినవాడు ప్రతి ఒక్కడు ఈశ్వరుడే. అదండి, ఈశ్వరుడు మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు ఈశ్వరుడు. అంటే ఇట్లా బాధపడకుండా ఉండడం అంటే అది అంత సాధ్యం అయ్యే విషయం అండి? ఇంత సాధన, అదే సాధన అండి, బాధపడకుండా ఉండాలి. మహాయోగులు కదండి మరి వీళ్ళందరూ కూడా. మరి రామకృష్ణ పరమహంస ఉన్నారంటే ఆయన ఖచ్చితంగా సాధించాడండి ఆయన, కాళికాదేవి ఆ రూపంలో. దేవుడి యొక్క దర్శనాలు చేసుకోవడం అనేది
ఈశ్వరుడికే సాధ్యం అవుతుందండి, సాధ్యం. ఈశ్వరుడిగా మారిన వాళ్ళకి సాధ్యం అవుతుందా? సాధ్యం అవుతుందండి. మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. కాదు ఎలా కాదండి, క్లాస్ అమౌంట్ ఆమె 4 గుణాలు చక్కగా కామం, కోరిక ఉండకూడదు, కర్మ శుద్ధ కర్మ చేయాలి, మంచి కర్మ చేయాలి, నిష్కామ కర్మయోగం చేయాలి, దాని ఫలితం ఆశించకూడదు. ఇతర క్లేశం అంటే దేవుడు ఏది ఇచ్చినా బాధపడకూడదు. ఒకవేళ ఈవేళ తుఫాను వచ్చినా మనం బాధపడకూడదు, అది ప్రకృతి సహజం. పూర్తిగా ఎండలుగా హేస్తున్నా బాధపడకూడదు. అదంతా కూడా ప్రకృతి మన యొక్క గుణగణాలను బట్టి ఇస్తూ ఉంటుంది. అంచేత మనం ఆ రెండిట్లు కూడా మనం భరాయించే శక్తి సంపాదించుకోవాలి. అవును గురుగారు, మీరు చెప్పింది కరెక్టే. కోరిక ఉండకూడదు అంటున్నారు. రామకృష్ణ పరమహంస గారికి కాళికా అమ్మ ప్రత్యక్షం అవ్వాలని ఒక కోరికతో కదా ఆయన చేసింది. మరి ఎట్లా వచ్చింది? మరి అది కోరికే కదా. అది ఒక కోరికే, కానీ ఏంటంటే అది కూడా తుర్యావస్థకు వెళ్తురికి ఆ కోరిక కూడా ఉంటుందండి. ఆ తుర్యావస్థ కోరిక ఉన్నా కూడా మా అమ్మ ప్రత్యక్షమైంది కదా. ప్రత్యక్షమైంది, ప్రత్యక్షం అవుతుందండి. అలాగనే విష్ణుమూర్తిపై పరిచయం ఆ రూపంలో మనకి సాక్షాత్కరిస్తాడు ఆయన. అక్కడ ఒక కర్ణపాతి నీవే దేవుడు అని తదేక దృష్టితోటి ఇటు దశేంద్రియాల్ని, అంతరేంద్రియాల్ని, మొత్తం 14 ఇంద్రియాలని కూడా మనం అంతర్ముఖం చేసుకుని ధ్యానం చేస్తే ఆ కర్రలో నువ్వు ఏ దేవుడిని అయితే పూజిస్తున్నావో ఆ దేవుడి యొక్క రూపం కనపడుతుంది మీకు. అది మహాత్ములు చెప్పింది, మనం ప్రయత్నం చేయాలి. మోక్ష సాధన అంటే, మోక్ష సాధన ఒక పదంలో చెప్పాలంటే మోహక్షయమే మోక్ష సాధన. దాన్ని ఇంకా కొంచెం ఎన్లార్జ్ చేసి చెప్పచ్చు. ఓంకార జపాన్ని మనం 2 గంటలు కానీ 3 గంటలు కానీ ఇంకా ఎక్కువ చేయగలిగితే, ఎంతవరకు చేయగలిగితే, దీర్ఘంగా చేయగలిగితే అది అన్నిటికంటే గొప్ప సాధన ఓంకార సాధన. ఈ సృష్టికి మూలం ఓంకారం అండి. ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా కూడా మనం కనపడే ప్రపంచం అంతా కూడా సృష్టి జరుగుతా ఓంకారం వల్ల. అందుచేత ఓంకారమే మనం అలా ఎక్కువగా దీర్ఘకాలంగా చేస్తే చేయగా 48 గంటలు చేయగలిగితే అతనికి భగవంతుడి సాక్షాత్కారం కలుగుతుంది. అది పెద్దలు చెప్పిన మాట. మనం కూడా సాధనలో నా వయసులో కొంచెం యంగ్గా ఉండేటప్పుడు నేను 3 గంటలు కూడా చేయటం జరిగిందండి. తర్వాత ఇప్పుడు 1 గంట చేయగలుగుతున్నాను. దేహం సహకరించలేదు. 48 గంటలు చేయగలిగితే ఎలాగ నిర్విరామంగా చేయాలి, నిర్విరామంగా ఎక్కడ తెంపు లేకుండా 48 గంటలు ఏ ఆహారం తీసుకోకుండా ఓంకార జపం చేస్తే తప్పకుండా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే ఒక అనుభవమైనటువంటి మహనీయులు చెప్పిన వాక్యం అది. అలాగే నేను నమ్ముతున్నాను అన్నమాట. మరి ఈ రోజు 2-3 గంటలు చేసే వాళ్ళకి ఏం ఉపయోగం లేదంటారా? ఉన్నదండి, కొద్దిగా ఉంటుంది. ఆ జన్మకి అభివృద్ధి ఈనాటికైనా 48 గంటలు ఇంకా చేయగల శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో బ్రహ్మవిదుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వర్యుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడని 4 బ్రహ్మవిధులు ఉన్నారండి. అయితే బ్రహ్మవిధుడు 6 గంటల సేపు చేస్తాడు. ఆయన ఈ లోకంలో శిష్యులకి ఆత్మబోధ చెప్తాడండి. బ్రహ్మ విద్వర్యుడు 12 గంటలు. అతనికి శీతోష్ణాదులు కానీ ఇలాంటివి ఏముండవు, కానీ శరీరపాతం ఉంటాయి కొద్దిగా. బ్రహ్మ విద్వర్యుడు 3వవాడు, అతనికి శీతోష్ణాదులు ఉండవు, ద్వంద్వాలు ఉండవు, ఏ విధమైన శరీర బాధలు ఉండవు. బ్రహ్మ విద్వరిష్ఠుడికి ఇంకా శరీరమే లేని స్థితి. అంటే ఉదాహరణగా చెప్పుకోవాలంటే వేమన గారు చెప్పుకోవచ్చు, తర్వాత కొత్త రంగసాధు గారు చెప్పుకోవచ్చు అండి. ఇంకా ఉన్నారు మహనీయులు ఎంతమంది, హిమాలయాల్లో కూడా ఉన్నారని చెప్పుకున్నారు. యుక్తేశ్వర గారు, తర్వాత ఇటువంటి మహనీయులు. అంటే మనం ఏదైనా చేసేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతుంటాయి. మామూలు పని చేస్తుంటేనే ఆటంకాలు కలుగుతుంటాయి, కానీ ఈ సాధనలో కానీ ఇట్లో కానీ చేసేటప్పుడు ఆటంకాలు చాలా వస్తుంటాయి కదా. అసలు ఈ యోగ విఘ్నాలు అంటే ఏంటంటే రోగము, మానసిక జడత్వం, అంటే మానసిక దౌర్బల్యం. ఇంచేదంటే ఆత్మజ్ఞానం లేకపోతే మానసిక దౌర్బల్యమే.
సంశయం. ఏంటంటే సరైన సద్గురు చెప్పకపోతే వాళ్ళకి సంశయాలు అలా ఉండిపోతాయండి. సరైన సద్గురు దగ్గర ఆ యొక్క తత్వాన్ని బాగా తెలుసుకుంటే సంశయం ఉండదు. అజాగ్రత్త. మనిషి ఎప్పుడు కూడా జాగరూకతతో ఉండాలి, అజాగ్రత్త పనిచేయదు. మత్తత అంటే గర్వం, అంటే మత్తోసం, అంటే లేజినెస్ ఉండకూడదు. తర్వాత భ్రమ. నేను 55 సంవత్సరాల తర్వాత ఈ భగవద్గీత పట్టుకున్నాను, కానీ కొంత మరుపు వస్తుంది. కానీ 8వ తరగతిలో చదివిన ఈ పద్యాలన్నీ జ్ఞాపకం నాకు. నేను 8వ తరగతి చదివేటప్పుడు బేద పూజ అని ఒక పద్యాలు ఉండేయండి, ఒక 8వ 9వ, ఇప్పటికి జ్ఞాపకం అండి, పాడగలను కూడా. వాడిన గుడ్డు పోలు కొనువచ్చిది నేను, వీడని జాలిమాలి నో నాటకమో దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడుటలేదు, పూలు కొరకై పూదోటకు నేను కూడా సన్నాడును, పుష్పం ఒకటైన లభింపకపోయి నాకటన్. బీదవాడండి, కాయకష్టం చేసుకుంటే కానీ పట్టాలి కదా. పగలంతా కష్టపడ్డాడు, పడుకున్నాడు. మన్నాడు పూజ వెళ్ళాలంటే ఆ ఇల్లు కొంచెం తోటకెళ్ళండి. నిద్ర పట్టక దోమల బాధతోటి ఏదో కొనుక్కు పట్టింది. తెల్లవారుజాము నిద్ర ఎక్కువ పట్టింది పాపం. తెల్లవారుజాముని కొంచెం చదువుతాయి దోమలన్నీ కూడా. అప్పుడే సరైన టైంలో 3-4 గంటల 3-6 టైంలో మంచి నిద్ర పడుతుంది. అప్పుడు గట్టిగా 2-3 గంటలు నిద్ర పడితే చాలు. ఆ దేవుడి దగ్గర ఆ పువ్వులు ఇలా దోషులు తీసుకునండి పాడినమాట నా పాట. వాడిన గుడ్డు పువ్వులు కొనివచ్చితే నీకు, వీడని జాలిమాలి నో నాటకమో దయామయ, యథార్థము నీకడ విప్పి చెప్ప నోరాడలేదు, పూలు గొరకై పూదోటకు నేను కూడచన్నాడను, పుష్పం ఒకటైన లభింపకపోయినాకటన్. దానికి చెప్తున్నాడు, వారలు పెద్ద పెద్ద ధనవంతుల బిడ్డలు, మంచి మంచి బంగారుపు పూల బుట్టలు గైకొని పోయి ముందుగానే, మా బూరుగు చెట్ల కింద పడిపోయిన దూరిన పాకలోనికి లేత వెలుగులకు దుప్పనెత్తి అమ్మలేపినన్, లేచి చిరుచాపనొక మూల దాచిపెట్టి పాత తాటాకు బుట్టను చేతబట్టి, కొంత లోపల జలమింత పుక్కులించి తల్లి కాళ్ళకు వంగి వందనమర్చి. అప్పుడు వెళ్ళాడండి, తల్లి కాళ్ళు నమస్కారం వెళ్ళాడు. వెళ్తే అక్కడికి ఏమున్నాయండి, వాడిపోయిన పూలు అన్నీ. తెల్లవారు చిన్న జనితి తోటమాలి తలుపులు బిగించి నా చిరిగిపోయిన గడ్డలను చూసి కాళ్ళ పడి గడ్డబంటి ఇటిలో బ్రతిమాలి అవస్థ ఉంది. లోపల పడినాను. అక్కడికి గేదె దగ్గరికి వెళ్తే ఈ చిరిగిపోయిన బట్ట చూసి తోటమాలి తలుపులు వేసాడు. వేసేస్తే ఇలాగ గడ్డం పట్టుకుని ఎలా బతిమాలి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి చూస్తే ఒట్టి పువ్వు మొక్కలన్నీ నా వంక చూసి ప్రసవ బంధాలు బాషములు రాలిపోయాయి. ఎక్కడ ఒక్క పువ్వు కూడా లేదు. జాలిపడి అతను చూసి ఆ చెట్లకు ఉన్న ఆకులన్నీ కూడా రాల్చేసేట. అంత సానుభూతి ఉంది నోరు లేని వృక్షానికి. నోరున్న మనిషికి ఆ జాలి లేదు. ఒట్టి పువ్వు మొక్కలన్నీ నా వంక చూసి ప్రసవ బంధాలు సరళ బాష్పములు రాల్చి ఆకులన్నీ రాల్చేసాయి. చేతిలో ఉన్న బుట్టని చింపివేసి తిరిగి వచ్చింది గుండెలు దిగబడంగా. ఇంకా బుట్ట చింపేసి వచ్చాడు బయటికి. తిరిగి వచ్చి చూడగా గుండెలు దిగబడంగా తిరిగి వచ్చేటప్పటికి ఆ దేవుడి గుడిలో ఈ ధనవంతులతో కోసుకున్న పూలన్నీ కూడా మాలలు గుచ్చుతున్నారటండి. పాపం దేవుడి మీద భక్తి పోలేదు. అయినా కానీ ఒక తమ్మని చాటు కూర్చున్నాడు. వీళ్ళందరూ మంచి మంచి పొలదండలు తయారు చేసి వెళ్ళేసి దేవుడికి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోరు. మంచి మంచి వస్తువులతోటి, పట్టు వస్త్రాలతోటి అన్నీ.
అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ముందు రోజు 4-5 రోజుల ముందు కూడా వేస్తారు కదండి పువ్వులు. ఆ పూజారి ఏం చేస్తారంటే ఆ పువ్వులు రోడ్ల మీద తీసుకెళ్తాడు. ఆ పువ్వులు కనపడుతున్నాయి రోడ్డు మీద. అప్పుడు ఆ పువ్వులు తీసి పరిమళము లేక ఎవరికి పనికిరాక పారివేయ బాటల ప్రక్కబడి కరాల కాలపురుషుని కారు చక్రాల క్రింద బ్రతుకలేని దరిద్ర పుష్పములు ఇవి. ఈ అనాథ కుసుమాలని, ఈ నివసించు మ్లానహీన దేహ ప్రసూనాలని తొదంగి సేవకై దోయిలించి తెచ్చింది నేను. నా పూజ అదంతవలేదో మహనీయ. పూల దోసిలు కన్నీట పడలిపోయి వీరుల మాలిన్యమంతా వెడలిపోయి ఈత కంటిదార ఏడుస్తుంటే ఆ నీళ్ళు పడి ఆ దోషున్న పూలన్నీ కూడా వెళ్ళిపోయినట్టున్నాయి. చాలా విషయందట. అదే దైవశక్తి. అప్పుడు భగవంతుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. అది అంత అనన్య భక్తి ఉండాలి. ఒక మాదిరి భక్తి చేస్తే ఏమీ లాభం లేదు. అనన్య భక్తి అది ఇప్పుడు 8వ తరగతిలో చదివి. ఇప్పుడు ఏంటంటే నాకు దుఃఖం వచ్చేస్తుంది. వయసు మీరిపోయిన తర్వాత వస్తాయి ఈ లక్షణాలు, తప్పదు. వయసులో ఉన్నప్పుడు రావయ్యి. ఇంకేదంటే ఇంకా మాయలు ఉంటాం. ఇప్పుడు మాయ పోయింది కాబట్టి దుఃఖం వస్తుంది. ప్రణవానికి ఎన్ని అంగాలు ఉంటాయి గురుగారు? ప్రణవానికండి ఓంకారానికి, ప్రణవన్నా ఓంకారన్నా ఒకటే. ఓంకారానికి 8 అంగములు, 4 పాదములు, 3 స్థానములు, పంచదైవతములు. ఏమండి? విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ అని 4 అంగాలు. విరాట్టు, హిరణ్యగర్భ, అవ్యకృత, పరమాత్మ కలిసి 8 అంగాలండి. 4 పాదములు కదండి. అకార, ఉకార, మకార, అర్ధ మాతృకము. ఈ 4 పాదాలు. 3 అవస్థలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. పంచదైవతములు. పంచదైవతములు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, సదాశివ, మహేశ్వరుడు. ఈ అన్నీ కలిపే ప్రణవం. ఈ అంగాలన్నీ కలిపి ప్రణవం అయిందండి. మొత్తం కలిపి ఎన్ని అంగాలని మనం చెప్పుకున్నామండి? అంటే అది 8, ఈ 4 12, 12 3 15, 15 5 నండి 20 అంగాలు కలిపి ప్రణవం అయిందండి, ఓంకారం అయింది. మనం ఇంతకుముందు మోక్ష సాధన గురించి చెప్పుకున్నాం. మామూలుగా మోక్షం అంటే ఏంటి అనేది మనం చిన్నగా చెప్పుకోవాలంటే, ఒక వాక్యంలోనో ఇంకో విధంగానో చెప్పుకోవాలంటే ఏం చెప్పుకుంటాం గురుగారు? మోహక్షయమే మోక్షం. మోహం లేకపోతే మోక్షం ఆటోమేటిక్గా వస్తుంది. మోహం వల్లే కదండి మరి అన్నీ అనుభవించాలనే కోరిక, కావాలని కోరిక. అంటే కోరికలు లేని స్థితేనే మోక్షం అండి. కోరికలు లేకపోతే అప్పుడు ఆత్మశాశ్వతం అవుద్దండి. ఓంకారం ఎప్పుడైతే అలాగా చేసామో ఆత్మశాశ్వతం జరుగుతుంది. అప్పుడు ఏ కోరిక ఉండదండి. ఇంకా మోక్షాన్ని సిద్ధింపజేసుకోవాలి అనుకునేది కూడా కోరికే కాదా? అవునండి. మనం మోక్షం కావాలని కోరికతో చేస్తే చేయగా మోక్షం కూడా అక్కర్లేదనేటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడు మోక్షం కూడా కోరుకోడండి. ఇంకా ఏది కోరిక లేకుండా పోతుంది. నాకు మోక్షం వద్దు, నాకు ఏమొద్దు అన్న పరిస్థితిలోని. కారణకార్య సంబంధం అంటారు కదా గురుగారు, దాంట్లో అసలు కారణ రూపం ఏంటి? కారణ రూపం సూక్ష్మదేహం అండి, కార్యం స్థూలదేహం. అంటే ఈ కారణానికి రూపాన్ని మనం ఏ విధంగా వర్ణించుకోవచ్చండి? కారణాన్ని సూక్ష్మదేహం అంటారు. సూక్ష్మదేహం. దాన్ని సిద్ధింపజేసే కార్యం అనేది స్థూలదేహం. స్థూలదేహం అండి. అసలు ఆలోచనలు పుట్టే స్థానం ఏదని మీరు అనుకుంటారు? ఆలోచనలు పుడతాయా, లేదంటే ఆలోచనలు మనం తెచ్చుకుంటామా? ఆలోచనలు పుడతాయండి, మనం తెచ్చుకోవడం కాదు. అది కారణ శరీరంలో వస్తాయి, కారణ శరీరంలో వస్తాయి, సూక్ష్మదేహంలో వస్తాయి. అంచేత కారణ శరీరం పోవాలంటే స్థూల శరీరం పోవడానికి ఒక రకమైనటువంటి యోగా ఉంది. అది చేస్తే స్థూలదేహం రాదండి, కానీ సూక్ష్మదేహం ఉండిపోద్ది.
అది కూడా పోవాలంటే ఇంకా మహనీయులు చాలా రకరకాలు చెప్పారు. నాకు అంత గుర్తులేదు, చదివానండి నేను. అంటే కర్మఫలాలు ఆ, ఏవైతే ఉంటాయో అండి అవి స్థూలంలో ఉంటాయి, సూక్ష్మంలో ఉంటాయండి. స్థూలంలో ఎక్కువ ఉంటాయండి, సూక్ష్మంలో కూడా కొద్దిగా ఉంటాయి. అంటే అసలు ఏంటి కర్మఫలాలు ఏంటండి గురుగారు? మనం చెడ్డ కర్మ చేసామనుకోండి, మనకి ఈ దేహానికి, స్థూల దేహానికి తెగుళ్ళు, బాధలు, బేదరికం, లేనరకం అన్నీ వస్తాయి. అలాగే సూక్ష్మదేహం కూడా అంటే అర్థం అండి. సూక్ష్మదేహం అంటే లింగదేహం ఉన్న సూక్ష్మదేహం ఉన్న ఒకటే. అంటే 10 దశేంద్రియాలు, పంచేంద్రియాలు, మొత్తం 15 అండి. 15 ప్లస్ మనసు, బుద్ధి, ఈ 17 కలిపి సూక్ష్మదేహం అండి. ఇంచేత మానసిక బాధలు ఉన్నాయి కదా మరి. ఇంచేత మనసుకు కూడా బాధ ఉంది, బాధ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు ఎక్కువగా మనిషి. అది ఒక బాధే. స్థూలదేహానికి పైకి కనపడతాయండి తెగుళ్ళు, సూక్ష్మదేహానికి ఏం కనపడవు. కానీ లోన ఒక విధమైన బాధ, ఇన్ఫీరియారిటీ, రకరకాల ఉంటాయి, ఆందోళన, మానసిక స్థైర్యం లేకపోవటం, ఇలాంటివన్నీ ఉంటాయండి. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రెండు ఏకమైపోవాలి అంటారు. అసలు ఏ రెండు ఏకం అవ్వాలో అలా ఏకమయ్యే ప్రక్రియ ఏ విధంగా ఉంటుందండి? మనసు, బుద్ధి ఏకం అవ్వాలండి. మనసు, బుద్ధి ఏకం అవ్వాలంటే మనం ఆ మనసు మనం చెప్పిన మాట వినాలంటే మొట్టమొదట మనం చేయవలసిన సాధన సాత్విక ఆహారం ఉంది. హిత మేధ్యాసన తపహ. హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి సంపాదన. మనం అలా తింటే మనకి మనసు మనం చెప్పినట్టు వింటుందండి. అంచేత మనం సాత్వికాహారం తినాలండి. దాంతోపాటు ఓంకార జపం చేయాలి, సత్కర్మలు చేయాలి, సమాజానికి సేవ చేయాలి. ముందు త్యాగం, సేవ రెండు అలవాటు పడాలండి. ఆధ్యాత్మిక సాధకుడికి త్యాగం ఉండాలి, సేవ ఉండాలి, రెండు ముఖ్యం అండి. మనం ఎవరైనా ఒకరిని చూడంగానే ఈయన ధర్మపరుడు అని తెలుసుకోవడానికి ఈ ధర్మానికి ఏదైనా సంకేతం ఉంటుందా గురుగారు? ధర్మానికి సంకేతం ఎద్దు అండి. ధర్మానికి సంకేతం ఎద్దు. అలాగే శక్తి సంకేతం గుర్రం. అంటే ఎలా దాన్ని మనం ఎలా పోల్చారు మీరు? దాన్ని అలా ధర్మానికి సంకేతం యుద్ధాన్ని మనం ఎలా నిర్ణయించుకుంటాం? మనం మామూలుగా లోకల్గా చెప్పుకుందాం. ఎద్దు నిజంగా అది విజృంభితమైన అన్న దాన్ని అరికట్టగలదండి. మనం అంత బలమైన జంతువు కదా. అది ధర్మాన్ని కట్టుబడి మనకి సేవ చేస్తుంది. ఇంచేత మనం నేర్పిన విద్య అంతా నేర్పి కాడి మూసి మనకి అరక దున్ని మనల్ని దూరదేశాలకు తీసుకెళ్తుంది. తర్వాత గడ్డి తిని పేడగా వేస్తే ఆ పేడ ఇరుగు పనిచేస్తుంది, వంట చెరుకుగా పనిచేస్తుంది. అలాంటిది పవిత్రమైంది. మనకి చెప్పాలంటే హిందువులకి పవిత్రమైనది ఆవు అన్నా ఎద్దైనా ఒకటే. అదేమో పాలుస్తుంది, ఇదేమో సేవ చేస్తుంది అండి. అంచేత మన ధర్మానికి సంకేతంగా ఎద్దుని పూర్వీకులు నమోదు చేశారండి. అలాగే గుర్రం శక్తి చూడండి, దానికి ఎంత ఒక ఇద్దరు మనుషులు ఎక్కి స్వారీ చేసిన అది ఎంత ఓర్పుగా తెలిసేస్తుంది చూడండి. మరి అంత బరువును మోసి పరిగెడుతుందంటే మహా స్పీడ్. కానీ తర్వాత ఇన్ని దూరదర్శనాలన్నా అలుపు సలుపు లేకుండా తీసుకెళ్తుంది. మరి దాంట్లో ఒక విధమైన శక్తి ఉంది. ఆ శక్తే పరమాత్మ కదా. అంచేత మనకి పూర్వీకులు పెట్టింది శక్తికి సంకేతం గుర్రాన్ని పోల్చారు. సాధనా చతుష్టయం సంపత్తి గురించి కాస్త తెలియండి గురుగారు. సాధనలు 4 రకాలు సత్యం గారు. 4 రకాలు. 4 సాధనలు చేసి అర్హత పొందాలండి మనం. ఇప్పుడు ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా అర్హత పొందాలి ముందు. దాన్నే ఎంసెట్ అంటారు కదండి, ఎంట్రన్స్ పరీక్ష. అలాగే మనం ఆత్మబోధ కావాలంటే, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే మనకి అర్హత పొందాలి. అర్హతే 4 రకాలుగా చెప్పారండి మహనీయులు. ఏంటంటే మొట్టమొదటిది బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అంటే బ్రహ్మ అంటే భగవంతుడు సత్యం, ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, ఎప్పుడూ ఉంటుంది, ఇక మీదట ఎప్పుడూ ఉంటుంది, నిత్యం ఉంటుంది. అది కదలదో మెదలదో, నామరూప క్రియలు లేవు. అది నిజమైంది. ఈ జగత్తు
మిథ్య క్షణక్షణానికి పరిణామం చెందిపోతుంటుంది, రకరకాలుగా నశించిపోతుంటుంది, మళ్ళా పుడుతూ ఉంటుంది, మళ్ళీ నశించిపోతుంటుంది. అంచేత బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్న నిజం సద్గురువు ద్వారా తెలుసుకోవాలి. మనం మంచి గురువు దగ్గరికి వెళ్ళి బాధ గురువు దగ్గరికి వెళ్ళొద్దండి. బాధ గురువులు ఏంటంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తానంటారు. ఏమీ లేదు, ఇలాగా చేయి చేస్తే ఏముంది వైకుంఠం. రకరకాల మన భారతదేశంలో చాలామంది బాధ గురువులు ఎక్కువ ఉన్నారు. అంచేత సద్గురువు దగ్గరికి వెళ్ళి చక్కనటువంటి జ్ఞానం తెలుసుకోవాలండి. అప్పుడు బ్రహ్మం అంటే ఏంటి, జగత్ అంటే ఏంటో తెలుస్తుంది. ఆ జగత్తులో కూడా బ్రహ్మం ఉన్నాడు అనే తత్వం కూడా తెలుస్తుంది మనకి సద్గురువు దగ్గర. మరి పార్వతీ పరమేశ్వరులను పెట్టారు కదా, శివుడేమో ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్నాడని చెప్పుకుంటున్నాం కదా. అంచేత అదే శివతత్వం అంటే. అంచేత బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అని తెలుసుకోవటం సద్గురువు దగ్గర. రెండోది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం. ఇహమూత్రార్థ, ఇహ అంటే ఈ భూమి మీద మనం అనుభవించేటటువంటి భోగాలు, భాగ్యాలు, స్త్రీలు, రకరకాల పదవులు, రకరకాల భోగాలన్నీ కూడా వాటి మీద వైరాగ్యం కలిగి ఉండడం. మూడోది సమాధి షట్క సంపత్తి. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం. అంటే మన అంతరంగా 4 ఇంద్రియాలు ఉన్నాయండి. ఏంటి, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. వాటిని నిగ్రహించుకోవాలి, మనం అంతర్ముఖం చేసుకోవాలి. బాహ్యేంద్రియ నిగ్రహం. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యంగా కనపడేవి 10 ఇంద్రియాలు. ఏటి, శబ్దము, శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, ముక్కు అంటే కళ్ళు, ఇన్ని 5 జ్ఞానేంద్రియాలు. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము అవి జ్ఞానేంద్రియాలు. వాక్కు అంటే మాట, పాణి అంటే చేయి, పాదము అంటే పాదము, గుహ్యము, గుదము మలమూత్రాలు విసర్జించేవి. సమధమాది సంపత్తి, వాటిని నిగ్రహించుకునేటటువంటి శక్తి సంపాదించుకోవడం. ఆ యొక్క దాంట్లో మనం సంపాదించాలి, నిగ్రహించుకునే శక్తి సంపాదించుకోవాలి మనం. ఎవరి వల్ల? ఈ గురువుగారు చెప్పేటటువంటి వాక్యాలు విని మనం అనుష్ఠానం చేయటం వల్ల. ముముక్షత్వం, ఇప్పటికప్పుడే మనకి ఈ జగత్తు నశించిపోయింది, బ్రహ్మ ఇప్పటికైనా దేవుడే నిత్యం అనే మాట తెలుసుకుందాం. ఈ ఇంద్రియాలతో ఉన్నటువంటి అన్నీ కూడా నశించిపోయింది తెలుసుకుందాం. అవన్నీ తెలుసుకున్న తర్వాత ఇంకేమీ లేదు, భగవంతుడు అక్కడే మనకి. ఇది ఆ భగవంతుని చూడాలనే తపనలోకి ఎలా తీక్షణమైన తపన ఉండాలండి. దాన్ని ముముక్షత్వం అంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక గృహం కాలిపోతుంది అనుకోండి, దాంట్లో ఒక వ్యక్తి ఉండిపోయాడు. అతనికి తలుపు తీయడానికి అవకాశం లేదు, సెగలో పొగలు తగిలేస్తూ ఉన్నాయి. ఈ లోపల ఎవరో వచ్చి రక్షించి బెడికి లాగేలాగైతే లాగిన తర్వాత అతని మనసు ఎలా ఉంటుందంటే, అప్పుడు ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ గోడు ఉంది, ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ నుయ్యి ఉంది, దాంట్లో పడిపోదామా ఈ మంట చదర్చుకోవడానికి అనే తపన ఎక్కువ ఉంటుంది. అలాగా ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ముముక్షత్వం అంటే ఈ దేవుడిని ఎప్పుడు చూడాలి, ఏ సాధన చేస్తే మనకు దేవుడు దొరుకుతాడు, ఎలా చేయాలి, యోగం చేయాలా, సాధన చేయాలా, లేకపోతే సత్కర్మలు చేయాలా అనేటటువంటి తపన ఉండాలి. అన్నిటికీ మూలం కర్మ, జన్మకు మూలం అదే. కర్మమును పుట్టు జంతువు, కర్మమును వృద్ధి పొందు, కర్మమున చెడును, కర్మమే జనులకు అని ఒక పద్యం ఉందండి. కర్మ కూడా ఒక రకంగా చూస్తే దేవుడితో సమానం అండి. అంచేత ఆ కర్మని జాగ్రత్తగా చేసుకుని మనం 4 సాధనలు చేసుకుంటే ఆ యొక్క తత్వం తెలుసుకుంటే అప్పుడు ఆత్మజ్ఞానం పొందటానికి అర్హత ఉందండి. అలా కాకుండా మొట్టమొదటే మీరు ధ్యానంలో కూర్చోండి. మనం ఉన్నారు కొంతమంది ఈ లోకంలో, అది రకరకాల మతాలు పుట్టాయి. వారు ఏమన్నారంటే ధ్యానమే ముఖ్యం, ధ్యానంతో అన్నీ తెలిసిపోతాయి అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కాదు, పునాదులోంచి వెళ్ళాలి. మనలో ఉన్నటువంటి ఈ 96 తత్వాలని కల్మషాన్ని అంతా తీసిపారేయాలి. మనలో చాలా కల్మషం ఉంది, సాత్విక ఆహారం తినాలి, ఇవన్నీ చెప్పినాయి. అన్ని సాధన అంటే అదండి. ఒక ముక్కు మూసుకుని
జపం చేయటమే సాధన కాదు. అంచేత ఇవన్నీ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పుడు సాత్విక ఆహారం తినే శక్తి వస్తుందండి. ఈ సమోసాలు తింటూ అన్నీ సాధన చేస్తే ఎవరికి రాదండి. చాలామంది యోగా చేస్తున్నామన్నారు, మాంసాలు అన్నీ తినేసి చేస్తున్నారు. తప్పని చాలా చాటుని తినేస్తారని చాలామంది మాలేస్తున్నారండి. అయ్యప్ప స్వామి అని భవానీ మాలని అన్నీ 40 రోజులు వేసిన తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాంటివి కాదు. అంటే గురుగారు ఇప్పుడు ఇవన్నీ ఎలా ఉన్నా కూడా అసలు యోగంలో అతి ముఖ్యమైన యోగం ఏంటి గురుగారు? మనస్సుని వృత్తిరహితము చేసి పరమాత్మ యందు ఈ జీవాత్మని పరమాత్మ యందు లయమనర్చి విముక్తిని పొందటమే. మనసు ఏం చేద్దండి, వృత్తి దాని పని ఏంటంటే వృత్తి ఆలోచన చేస్తుంది. దాన్ని మొత్తం ఆలోచన లేకుండా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఈ జీవాత్మని పరమాత్మను ఐక్యం చేస్తే అది యోగం అవుద్దండి. అలా అలా ఆ ప్రయత్నమే యోగం, ముఖ్యమైన యోగం. ఈ వైరాగ్యానికి అసలు అవధి ఎంత ఉంది గురుగారు? వైరాగ్యానికి అవదంటే విషయభోగములందు మనం ఎన్నో విషయభోగాలు చిన్నప్పటి నుంచి అనిపించున్నాం. ఏదో గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని కొంత జ్ఞానం నేర్చుకొని ఏనాటికైనా ఈ దేహం నశించిపోయేదే, ఈ ప్రపంచం నశించిపోయేదే, ఇవన్నీ శాశ్వతం కాదు అనే తత్వం తెలుసుకున్నప్పుడు కొంచెం వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం చేసేటప్పుడే గురుగారి దగ్గరికి వెళ్ళటం, వినటం, అన్నీ చేయటం, చేసుకొని ఏమో అనుష్ఠానంలో పెట్టడం, ఏదో తాపత్రయం పడతాడు దేవుడిని తెలుసుకోవాలని, దేవుడిని పొందాలని. అయితే పూర్తి వైరాగ్యం దానికి అడ్డగట్ట ఏంటంటే మనం ఎన్నో విషయభోగాలు అనిపించాం గతంలో. ఆ వైరాగ్యం వల్ల ఈ విషయభోగాలన్నీ కూడా తగ్గించుకున్నాం. మరలా ఆ విషయభోగాల వాసన మళ్ళీ జనించకూడదు. కొంతమంది ఏదో గురుగారి దగ్గరికి వెళ్ళి మతం దేశం తీసుకోవడం, ఆయన ఏమో గురుగారు చెప్పడం, ఈ సంవత్సరం మానేయాలి, మీకు మంచి గుణాలు రావాలంటే ఈ సంవత్సరం చెప్తారు. కానీ కొంతమంది మానేస్తారు, నీచు మానేసి కొన్నాళ్ళకి మళ్ళీ తినేస్తారు. మళ్ళీ వాసన జనించింది, వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం మామూలు వైరాగ్యం 3 రకాలండి. మళ్ళీ శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇలాగ ఉన్నాయండి. అండి అలాంటి వైరాగ్యం కాకుండా పూర్తి వైరాగ్యం ఎప్పుడంటే విషయభోగములందు వాసన మళ్ళా ఆ గుణం, వాసనలు అంటే గుణాలండి, ఆ గుణం మళ్ళీ పుట్టకూడదండి. అది అసలేంది. మళ్ళీ ఒకసారి మానేసామంటే మానేటివే. నేను ఉదాహరణ తీసుకోండి, నేనే ఉదాహరణ అండి. నేను కాఫీ, టీ చాలా ఎక్కువ తాగువాడిని. అమ్మగారితో గొడవడేసినవాడిని. 7 గంటల టీ ఇవ్వకపోతే నువ్వు ఇంకా ఇంట్లో పనులు అయ్యి చేస్తాడే ఆ టీ అని కోపడి గొడవ అవ్విది. మాకు ఎక్కడ గొడవ వచ్చేది కాదు. ఎప్పుడు ఏ గొడవ లేదండి, కొట్టడం కూడా లేదు అమ్మగారిని. అయితే ఈ టీ కాడ గొడవ వస్తుంటే ఆవిడ ఏదో ఇల్లు, ఏదో పండగ వస్తుంది కదా, ఏదో రేపు వినాయక చవితికి అన్ని గొచ్చలు కడగాలి, పెద్ద ఇల్లు, ఈ ఇల్లు గొచ్చలు కడగాలి, ఎన్ని కడగాలి, వాళ్ళు ఇసిపోయి బీగా టీ పెట్టకపోతే గొడవ పెట్టేవాడు. నేను గొడవ పెడితే ఆవిడేమో కొంచెం బాధపడి ఇసుకుని ఏదో పట్టించేది. ఇసుకోవడం అంటే చాలా మంచిదండి, మంచిదే. ఇసుకుంటే నాకు కొంచెం బాధ కలిగింది. అప్పుడు మా ఇద్దరికి గొడవ రాకుండా ఏం చేయాలి, దీని సూత్రం ఏంటని ఆలోచించాను నేను. కొన్నాళ్ళకి కాశీ వెళ్ళాలనే కోరిక కలిగింది అమ్మగారిలో. నేను ఎప్పుడు కూడా కాశీ కానీ తిరుపతి కానీ ఎక్కడ వెళ్తానికి ఇష్టం ఉండేది కాదండి. ఇంచేదే మా నాన్నగారు చెప్పి బాగా వంట పట్టింది నాకు. ఎక్కడో లేడు దేవుడు, మన ఎదుర్కొన్న దేవుడు. మన ఇంట్లో ఉన్న వెంకటేశ్వర బొమ్మ ఉంది, వెంకటేశ్వరులు ఇక్కడ ఉన్నాడు కదా, తిరుపతిలో వెంకట బాబు అక్కడే దేవుడు ఉన్నాడు, మన ఇంట్లో ఆ బొమ్మ ఉంది లేడు అనుకుంటాం. చాలా తప్పది. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. అని చేత నేను ఏం చేశానంటే కాశీ వెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైన మానేయలేని అక్కడ ఒక బ్రాహ్మలో చెప్పారు, పితృదేవతలకు ఎవరికో పిండాలు పెట్టవాలంటే తల్లిదండ్రులు ఉండగానే చూడాలి తప్ప చచ్చిపోయిన తర్వాత పిండాలు పెడితే ఏంటి లాభం అండి, అవన్నీ కూడా అంతా మాయే. కాశీ వెళ్ళిన తర్వాత చెప్తే అప్పుడు నేను అనుకున్నాను, ఎవరు పండు, పొలం, ఆకు. పండు అంటే అండి ఎలగ పండు, ఏంటి దొరకవు కదా, అవును, ద్రాక్ష పండు మానేచ్చు కదా, అటువంటి మానేచ్చు కదా, నిత్యం దొరికితే వాళ్ళకి అలవాటు. మరి నోటు చేయి తగ్గింది, వాళ్ళకి తగ్గలేదు. ఎలగ పండు. కాయ మారేడుకాయ ఎవరు తినరు. ఆకు అంటే ఏదో ఆకు, ఎవరు తిన్నా దొరకని ఆకు. తోటకూర మానేచ్చు కదండి, మానరు. ఏంటి ఏ పనికిరాని వస్తువులు మానేస్తామని దాన్ని పెట్టుకుంటారు. అది ఆ భక్తి. నేను అనుకున్నాను, మనసులో అనుకున్నాను,
పురోహితుల వారు మీరు చదివేయండి, మనసులో అనుకున్నానులేండి, నేను తగ్గించేసుకున్నాను అన్నాను. నేను అక్కడ తగ్గించి కాఫీ టీ తగ్గించేసానండి. ఇప్పటికి 17 సంవత్సరాలు అయిందండి. మళ్ళీ కాఫీ టీ నోటే పెట్టలేదు నేను. అది అంత పట్టుతో ఉండాలని మనిషికి. అసలు ఈ బోధ యొక్క పరమావధి ఏంటి గురుగారు? పరమావధి అండి, అహంకారం మరలా జనించకుండా ఉండటమే పరమావధి అండి. అహంకారం మరలా పుట్టకూడదండి. ఇంకా అది పరమావధి అంటే పరమానికి వెళ్ళడానికి అవకాశం ఉందండి. అది అంటే ఇంకా పరమపదానికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ అహంకారానిలో ఉన్నంతసేపు పాములు మింగుతూ కిందకు వస్తూనే అవుతాడు వైకుంఠ పాడి. అంతేనండి బోధ యొక్క పరమావధి. మనం ఎంత అహంకారం పుట్టకూడదండి. ఇంకా అహంకారం వల్ల కదా క్రియ జరుగుతుంది. అహంకారం వల్ల క్రియ జరుగుతుంది. దానివల్ల కర్మ ఫలితం వస్తుంది, మనకి మళ్ళా జన్మ వస్తుంది. అన్నిటికీ మూలం అహంకారమే. నేనన్నది పోతేనే, నేను పోతే కాళిదాస్ గారు ఎవరు అన్నారట కవి, నేను పోతే భోజరాజు గారు ఏదో అంటే నేను పోతే పోగలను అన్నారట. తెనాలి రామలింగడు గారిని జ్ఞాపలేదండి నాకు. అయితే నేనే పోవాలంటే అందరూ నవ్వుకున్నారటండి. అంటే ఈయన వెళ్ళిపోతాడు కావాలనుకున్నారంట. బొంతుడు కైలాసం వెళ్ళిపోతాడేటి, నేననే అహంకారం పోవాలి. అది అంతరార్థం. అంటే ఈ ఉపరతి అనగా ఏంటి? ఉపరతి అనగానే కర్మలు చేస్తాం కానీ కర్తృత్వం లేక కర్మలు చేయొచ్చు. సద్రూపదిష్ట అంటే సద్గురువు ఎదుట విన్నటువంటి మహావాక్యాల్ని మన మనసులో దృఢపరుచుకొని, మహావాక్యాలు అంటే ఏం చెప్తుందండి? మొట్టమొదటి ఋగ్వేదం ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తుంది ఋగ్వేదం. ప్రజ్ఞానం అంటే ప్రజ్ఞ అండి, ఆ జ్ఞానం యొక్క పరాకాష్ఠ ప్రజ్ఞ. రెండోది అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను అనే తత్వం. మూడోది తత్వమసి, సామవేదం చెప్తుంది. ఐమాత్మ బ్రహ్మ, నువ్వు బ్రహ్మం అయ్యి ఉన్నావు అంటే కర్తృత్వము లేకుండా కర్మలు చేయొచ్చు. సద్గురూపదృష్ట అంటే సద్గురువు ముఖతః విన్నటువంటి వేదాల యొక్క సారాన్ని మనసులో దృఢపరుచుకుని ఆత్మని ఎరిగి చరించాలండి. ఆత్మ అంటే ఏంటో అన్నది దానివల్ల పూర్తి జ్ఞానం వస్తుంది. ఆత్మని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని ఎరింగి మనం మసులుకోవాలండి. అంటే యతి అంటే వైరాగ్యము, బోధ, ఉపరతి, మూడు కదండి. వైరాగ్యంలోనూ బోధలోనూ ఉపరతిలోనూ కూడా పరమావధిని పొందినవాడు యతి. యతి మహాస్వామి ఉన్నారంటే అండి, వైరాగ్యంలోని బోధలోని ఉపరతిలోని కూడా పరమావధి పొందాడు ఆయన. అలాంటి పరమావధి పొందినటువంటి వాడు మూడాటిలో కూడా పరమావధి పొందినవాడు యతి అనబడతాడండి. గురుగారు, మనం ఇంతకుముందు ఓంకారానికి ఉన్నటువంటి అంగాల గురించి చెప్పుకున్నాం కదా. అవును. ఇప్పుడు వేదానికి ఉన్నటువంటి అంగాలు ఏంటి గురువు? వేదానికండి శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పం, ఈ వేదానికి అంగాలండి. ఇవన్నీ అంటే ఏది కూడా బయట నుంచి రాలి, అన్ని వేదాల నుంచి చేయండి. అసలు మనం దేన్ని జ్ఞానం అనుకోవాలి గురుగారు? జ్ఞానం అంటే ఏంటని? అభేదం లేకుండా ఉండుటయే జ్ఞానం. అంటే భేదం లేకుండా ఉండాలి. మనం గురువు గారి దగ్గర బోధలు వింటూ ఎన్నో బోధలు పడుతూ నేర్చుకున్న లాస్ట్ గుర్తులకి అంతా ఒకటేనే భావం రావాలి. భేదం లేకూడదు, మనలో భేదం ఉండకూడదు. అభేద రహితమైనటువంటి దృష్టియే జ్ఞానము. ధ్యానం అంటే ఏంటి? విషయరహితమైన మనస్సే, విషయరహితమైన మనస్సు జ్ఞానము. మనం ఈ ఆధ్యాత్మికలో మొత్తం సాధన చేస్తూ ఎన్నో రకాల ఆహారం కంట్రోల్ చేసుకుంటూ ఎన్నో బోధలు వింటూ కడగ సంపాదించింది మనసు లేకుండా చేసుకోనకే. మనసే కదా అన్నిటికీ మూలం. అవును. ఈ విషయాలు ఉంటే మనసు పుడుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. అంచేత విషయరహితమైన మనసే ధ్యానం. ఆ స్థితి రావాలి. అంతేగాని మామూలుగా ఉండేటప్పుడు కూడా ఆ రాహిత్యం అయిపోతే మామూలుగా ఉండొచ్చు. అలాగే పద్మాసనం వేసి చేయాలని లేదు. అంటే విషయాలు కానీ ఆలోచనలు కానీ ఏదైనా మన ఆహారాలను బట్టి వీటిని బట్టి ఆధారపడి ఉంటుంది. అవును. ఈ ఆహారము రకరకాలుగా
పరిణితి చెంది అన్ని కోశాల్లోకి వెళ్తుంది అంటారు. ఆ. మరి ఈ పంచకోశాలు అంటారు కదా గురుగారు, పంచకోశాలు అంటే వాటి గురించి తెలియజేయండి. చెప్దామండి. పంచకోశములు: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అండి. అన్నరసముతో పుట్టి అన్నరసముతో పెరిగి అన్నరూపమైన పృథివిలో కలిసిపోయే స్థూలదేహం అన్నమయ కోశం. అలాగే సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన అనే పంచవాయువులు, అలాగే వాక్కు, పాణి, పాదము, గుహ్యము, ఉదము అనే పంచకర్మేంద్రియాలు, ఈ 10 కలిసి ప్రాణమయ కోశం అండి. అలాగే మనసు, పంచ జ్ఞానేంద్రియములు కలిసి మనోమయ కోశం అండి. బుద్ధి, పంచ జ్ఞానేంద్రియము కలిసి విజ్ఞానమయ కోశము. కారణ శరీరమైన అవిద్యలోని మలినసత్వం ప్రియ, మోద, ప్రమోద అనే వృత్తులతో కలిసి ఉన్నదే ఆనందమయ కోసం. అంటే మలినసత్వం అంటే అండి, సత్వగుణం ఉంది కానీ కొంచెం మలినంగా ఉంది. అంటే ఒక మనిషి ఉన్నాడండి, మంచివాడే, మాట బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ హృదయంలో కొంచెం అసూయ, ద్వేషాలు ఉంటాయి. అది చెడ్డ గుణమే కదా, అన్నిటికంటే గొప్ప గుణం అది. పైకి మాత్రం మాటలు బాగా మాట్లాడతాడు, శాంతంగా ఉంటాడు, ఎవరికి హాని చేయడండి, సత్ప్రవర్తనగా అంటాడు. కానీ లోపలంతా మాత్రం కుట్ర రకరకాలుగా ఉంటాయి. ఆ సత్వగుణంలో మలినం ఉంది, ఈర్ష్యాద్వేషాలతో నిండినంత మలినం. ఆ మలినం కూడా తీసి పారేసి సద్గురువు గారి దగ్గర నేర్చుకోవాలి. ఏంటి, నాకు ఏం అక్కర్లేదు, ఎవరికి హాని చేయట్లేదు, నేను ఎవరిని ఏమన్నా, ఎవరిని కొట్టను, ఎవరిని దొంగిలించను, ఎవరి సొమ్ము నాకు అక్కర్లేదు, నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు దేవుడు అంటండి, నాకు అన్నీ ఉన్నాయి. అహంకారంతో అంటాడు, అన్నీ ఉన్నాయి అంటాడు. తన లక్ష్య సాధన ఏదో తెలియదు అతనికి, సత్ప్రవర్తనగా ఉంటాడు, కానీ లోపల మాత్రం ఈర్ష్య ద్వేషాలు పోవు. అది మలినసత్వం అంటే. ఆ మలినసత్వంలో ఉన్నవాడికి కూడా మరి ప్రియం ఉంది, ఆనందం ఉంది. ప్రియమన్నా, మోదమన్నా, ప్రమోదం అన్నా 3 ఒకటే కోవండి. అది ఆనందమయ కోసం. అప్పుడు ఆనందమయ కోసం అయింది. ఇంకా అసలైన ఆనందం బ్రహ్మానందం అండి. అసలైన ఆనందం పూర్తి విజ్ఞానం వచ్చిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకే 24 గంటలు కూడా పరమాత్మని ధ్యానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ తన్మయతో ఉండటమే ఆనందం. ఈ ఏకాయసం అంటే ఏకాయనం అండి. ఏకాయనం అంటే అండి, నీరుందండి, నీటికి సముద్రం ఏకైక నిలయం కదండి. మరి ఈ నదుల్లో నీరు, వర్షం నీరు, ఈ ఫ్యాక్టరీల నీరు, అన్ని విషవాయువులు అన్నీ కూడా సముద్రంలోకి వెళ్తుందండి. ఏకైక నిలయం సముద్రమే భరాయిస్తుంది. నీటికి సముద్రం ఏకైక నిలయం. సముద్రంలోంచి వచ్చిన నీరే తిరిగి మళ్ళా సముద్రంలో చేరుతుంది. అవునుగా, వచ్చి ఆ సముద్రం ఆవిరైపోయి వర్షం కింద మారి గురిసి మళ్ళీ నదులుగా ఏర్పడి నూతుల్లో నీరు, చెరువులో నీరు, అన్ని నీళ్లు కూడా, మనిషిలో ఉన్న నీరు కూడా మొత్తం సముద్రంలోకే. మరి చలికాలంలో వచ్చిన నీరంతా కూడా సముద్రంలోకే కదండి, కోళ్ళు కుట్ర వెళ్ళిపోతుంది. అంచేత సముద్రంలో వచ్చే నీరే ఈనాటికైనా మళ్ళీ సముద్రంలో చేరిపోద్ది. అలాగే సమస్త స్పర్శలకు చర్మ శరణ్యం, సర్వ స్పర్శలకు ఈ చర్మం పరమ శరణ్యం. దీన్ని ఏకాయం అంటారండి. ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే వెళ్తుంది. వాసనలు నాసికకు, రుచులు నాలుకకు, ఆకృతి నయనాలకు, కళ్ళకి, ఆలోచనలు మనసుకి, తర్వాత సకల కళలకు, విద్యలకు నిలయం హృదయం, చేతలకు చేతులు, చలనాలకి కాళ్ళు. అయితే ఈ లయగ్రాహిని అన్నిటిలో లయం ఉన్నటువంటి తత్వాన్ని మనం ధ్యానించి సేవిస్తే మానవుడు అమరుడైపోతాడు, దేవుడు అయిపోతాడు. మర్త్యుడు అమరుడు అవుతాడు. అంటే అమృతత్వం వస్తుందండి.
అంటే మానవుడు దేవుడిగా కూడా మారిపోయే అవకాశం అవకాశం ఉంది. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఉమ్, అంటే సర్వం కలిదం బ్రహ్మ అంటే అండి తత్పదం త్వంపదం త్వంపదం అసిపదం అంటే తత్వమసి. ఆత్మ అండపిండ బ్రహ్మాండములు బ్రహ్మ సత్తు చిత్తు సాక్షి రూపము చరాక్షరములు క్షేత్రజ్ఞులు కర్మ జ్ఞానములు స్థూల దీర్ఘములు అన్నీ కూడా నీవే అని తెలుసుకో. ఉమ్, అది అన్నీ కూడా నీవే. ఆ నీవనే దాంట్లోనే ఉంది, నేననే దాంట్లో ఉంది. అది సర్వం కల్విదం బ్రహ్మ అంటే. సర్వం కలిద్దాం బ్రహ్మ. మరి ఏకాదశి అంటే ఏంటి గురుగారు? ఏకాదశి అంటే అండి మనకి దశేంద్రియాలు 10 ఉన్నాయి కదండి. ఈ దశేంద్రియాలని మనసుని ఈ 10 ఒకటి 11 అయిపోయాయండి. మనసు ఈ 10ని 11. ఏకాదశి అంటే 11 అర్థం. అవును. 11వ రోజు ఏకాదశి. మనం ధ్యానం చేసేటప్పుడు ఈ దశేంద్రియాలకు ఉన్నటువంటి గుణాలని అంతర్ముఖం చేసుకుని ఈ మనసులో ఐక్యపరిచి ధ్యానం చేయాలండి. అది దాని రహస్యం. ధ్యానం చేస్తూనే ఉంటారు, బయట ఏమైనా టపకాయ పీలిందంటే చెవులకు శబ్దం వినపడుతుంది, అది ధ్యానం అవుతుంది. అది ఏంటంటే శబ్దాలు శబ్దస్పర్శ రూపరసంగా పోవాలి, పంచ జ్ఞానేంద్రియాల కర్మ పడిపోవాలి. అలాగే ఈ వాక్కు పాణిపాదం గుహ్యం గుదం కూడా అన్నీ అంతర్ముఖం అయిపోవాలండి. మనసులో ఏకపోతే ఈ వీటి వర్కింగ్ లేదు. మనసు ఉంటేనే వీటి వర్కింగ్ ఉందండి. మనసు లేకపోతే వీటి వర్కింగ్ లేదు. ఇంకా ఈ 10 దశేంద్రియ యొక్క పని లేదు ఇంకా. అంచేత మనసును ఏకాగ్రత చేసి మనం ధ్యానం చేయాలి. అది ఏకాదశి. అంతేగాని ఒక 11వ రోజుని ఏకాదశి ఇవ్వాలా శుభ్రంగా బొబ్బట్లు పులిహోర చేసుకుని ఉపాసన అంటారు. శుభ్రంగా కడుపు నిండా తిని చేస్తారు తప్ప ఎంతమంది ఏకాదశి చేయట్లేదు, ఎన్ని హాస్పిటల్ పట్టలేదు. ఇప్పుడు వాళ్ళకి షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి కదా, తిండి మానట్లేదు. అవును. ఉపవాసం ఉండాలండి. ఉపవాసం అంటే అర్థం ఏంటండి, కూర అన్నం మానేదే సరిపోతుంది, ఉపవాసం అన్నారు. ఇవి ఎక్కువైపోతున్నాయి. వాటికంటే ఈ హాని ఎక్కువ అండి. ఇంట్లో బొబ్బట్లలోని తీపి, పరమాన్నంలో తీపి, రకరకాలుగా అండి. అంచేత ప్రతిదానికి అంతరార్థం ఉందండి. ఇప్పుడు ఆధ్యాత్మికలో ప్రతిదానికి అంతరార్థం ఉంది, నీకు కూడా అర్థం ఉందండి. ఇప్పుడు మనకి ఈ శరీరం అనేది ఉపాధి అంటాం కదా. ఉపాధి. ఉపాధి అంటే పాది ఏదో ఉన్నట్టే కదా. మరి ఆ జీవునికి ఉన్నటువంటి పాది ఏంటి గురుగారు? అది అవిద్య అండి. జీవుడికి అవిద్య అండి. జీవుడికి అవిద్య వల్లే ఈ కర్మబంధాలు నింద వెళ్తున్నాయి. అవిద్య పోతే జ్ఞానం వస్తే ఈ కర్మబంధాలు తొలగని జాగ్రత్తగా చేసుకుంటాడు. కర్మ తగలకుండా, బంధం తగలకుండా చేసుకుంటాడు. నిష్కామ కర్మయోగం చేసుకుంటాడు హాయిగాని జ్ఞానం వస్తే. అయితే బంధం లేదు, బంధం లేకపోతే జన్మ లేదు. ఇది తర్వాత ఈశ్వరుడికి ఉపాధి మాయ అండి. జీవుడికేమో అవిద్య అండి, ఈశ్వరుడికేమో మాయ. మరి ఇటువంటి వాడైనా సరే మాయ కూడా లొంగిపోతాడు. ఈశ్వరుడు భస్మాసుడికి ఇచ్చేసాడు వరం, ఇచ్చేసి ఈయన పరిగెడుతున్నాడు కదా. మరి నీ తల మీద చూస్తున్న పరిశోధన నీ వరం ఎంతవరకు పని చేద్దన్నాడు. మరి పరిగెట్టాడు కదా, ఆయన మాయ. ఆ మాయ అలా చేద్దాం అనమాట. ఎవరైనా సరే అతి ధ్యాన మార్గమా జ్ఞాన మార్గమా ఏ మార్గంలో మాయ నుంచి బయటపడతాడు? అసలైన పాయింట్ అండి ఇది. ఇదే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. ముందు జ్ఞానం కావాలండి. జ్ఞానం అంటే తెలుసుకోవటం అంటే ప్రతిదీ తెలుసుకోవాలి. కనీసం ఓటు కూడా ఎలాగేయాలో తెలుసుకోవాలి. మనం ఓటు ఎలాగేయాలో తెలుసుకుంటే మంచి వ్యక్తి వస్తే అతని వల్ల మనకి చెడ్డ లేదు. మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంటే ఉన్నాడండి, మంచి వ్యక్తి, ఓటేసాం, తలపోవట్లేదు. ఇంచేత వచ్చిన వనరులు తినేయడు, శుభ్రంగా గ్రామానికి డెవలప్మెంట్ గురించి ఉపయోగిస్తాడు. లేకపోతే వాడు రూపాయలు ఖర్చు పెట్టి నెగ్గాడు కదని తినేస్తాడు. అంచేత మంచి వ్యక్తికి ఓటు వేయాలి. అది కూడా ఓటు కూడా తెలుసుకోవాలి. మన ధర్మం, గృహస్థులం కాబట్టి ఓటు ఎలాగ వేయాలని తెలుసుకోవాలండి. అది ధర్మం. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అంతే అండి. అంచేత ఓటు వేయటం తెలుసుకోవటం. అలాగే మనం సంసారంలో గృహస్థాశ్రమ ధర్మంలో మనం ఎలా నడుచుకోవాలో, యజమానిగా మనం కర్తవ్యం ఏటో అనే ధర్మాలు తెలుసుకోవాలండి. అలాగే భార్య కూడా తెలుసుకోవాలి. వీళ్ళిద్దరూ కలిసి
పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలాంటి ఉద్యోగాలు పంపాలి, ఎలాంటి ప్రవర్తన నేర్పాలని ఇద్దరూ నేర్పాలని. పిల్లవాడికి తల్లి తొలి గురువు, సెకండ్ గురువు తండ్రి, థర్డ్ గురువు పాఠశాల గురువుగారు, ఆఖరి గురువు ఏమో ఆధ్యాత్మిక గురువు. అలా జ్ఞానం సంపాదించుకుంటే ఏ టైంలో ఏదో చేయాలో, చేయదగిన పని ఏది, చేయదగని పని ఏది అని గుర్తించి చేయదగిన పని చేస్తాడో, వేదాలు విహితంగా ఉన్నటువంటి కర్మలే చేస్తాడో, చేయదగిన పని చేస్తాడో, చేయదగిన పని వదిలేస్తాడు. వేదాల్లో చెప్పిన రీతిగా ఆ చెడ్డ కర్మను వదిలేస్తాడు. అప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వచ్చిన వ్యక్తి ధ్యానంలో కూర్చుంటే, అప్పుడు ధ్యానం అంటే మరి మనసు యొక్క విషయరాహిత్యం కదండి. మరి అంచేత మనం ఎప్పుడైతే మనం ఇలా జ్ఞానం తెలుసుకున్నామో, విషయాలు మనలో లేకుండా చేసుకున్నామో, మనం విశ్వాసాలు మానేస్తాం, ఎవరిని మోసం చేయం, ఎవరిని దగా చేయం, చక్కగా నడుచుకుంటాం. అలాంటప్పుడు మనకి ఈ యొక్క ప్రకృతి వల్ల, ప్రకృతిని ఇంచేత ఆరాధిస్తున్నాం మనం. ప్రకృతిని ఆరాధించినప్పుడు భయం ఉండదండి. ఇంచేతంటే నీళ్ళలో కాలు పెట్టేటప్పుడు, పాదం పెట్టేటప్పుడు నమస్కారం పెట్టుకుని పాదం పెట్టాలండి. అలాగే నిద్ర లేచేటప్పుడు కింద కాలు పెట్టేటప్పుడు నమస్కారం పెట్టుకుని వందనం చేసి కాలు కింద పెట్టాలండి. అలాగే మన వాయువుని కూడా కాలుష్యం చేయకూడదండి. ఈ భూమిని కాలుష్యం చేయకూడదు, ఆ తర్వాత నీరుని కాలుష్యం చేయకూడదు. మనం నేర్చుకోవాలి అన్నీ. అంత కాలుష్యం ఇప్పుడు ప్రపంచంలో కాలుష్యం అయిపోయింది. ఆ కాలుష్యం పోవాలంటే జ్ఞానం రావాలండి. పంచభూతాలని కూడా పార్వతిలా పూజించాలండి. ఈ ప్రకృతిని పూజించడం అంటే ఆ యొక్క పంచభూతాలను గౌరవిస్తూ కాలుష్యం లేకుండా, ఎవరికి హాని లేకుండా జాగ్రత్తగా నడుచుకోవటమే. అలా చేసేటప్పుడు ధ్యానం చేస్తే, ఆ జ్ఞానం సంపాదించి ధ్యానం చేస్తే, ఆ ధ్యానంలో మనసు నిలకడయ్యి అంతర్ముఖం అయ్యి బృగుట ముందు అప్పుడు మీకు చక్కనటువంటి జ్ఞానోదయం అవుతుందండి. ఆ జ్ఞానోదయం అయ్యేటప్పుడు ఊరికే లిప్త మాత్రంలో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందని పెద్దలు మహానీయులు చెప్పడం జరిగింది. ఆ సాధన చేసుకుంటూ ఉన్నాం. ఈ జన్మలో కాబట్టి వచ్చే జన్మ, వచ్చే జన్మ కాబట్టి వచ్చే జన్మైనా అక్కడికి ఊర్ధగతికి ప్రయాణించాలని కోరిక ఉన్నది. అలా చేసుకుందాం మనందరూ. చాలా సంతోషం అండి. ఎన్నో సందేహాలకి చాలా చక్కగా వివరంగా కూడా, అది కూడా ఒక చిన్న చిన్న వాక్యాల్లో అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేశారు గురుగారు. ఇంకా చాలా సందేహాలు ఉంటానే ఉంటాయి కాబట్టి మరో సత్సంగంలో మళ్ళీ మనం కలుసుకొని ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. మీ నుంచి మంచి మంచి సమాధానాలు మేము తీసుకొని మా ప్రేక్షకులందరికీ అందిస్తాం గురుగారు. చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించినందుకు. చూశారు కదండి, మనకి నిత్య జీవితంలో అన్నీ మనకు తెలిసిన విషయాలే, ఈ అన్ని పదాలు మనం విన్నవే. కానీ ఏంటి వాటి లోపల నిగూఢంగా ఉన్న అర్థం, అంతరార్థం, పరమార్థం, వాటిని ఏ ఏ సమయాల్లో మనకి అన్వయించుకోవాలి. ఆలస్యం అమృతం విషం అని ఒకసారి అంటే, నిదానమే ప్రధానం అని ఒకసారి అంటాం. రెండు ఒకలే చెప్పారు కదా, మరి అదంటారు ఇదంటారు అంటే, ఎప్పుడు ఆ సమయాన్ని బట్టి దేన్ని మనకు అన్వయించుకోవాలనే దాన్ని మనకు తెలియాలి. అదే మనకి జ్ఞానం ద్వారా మనకు తెలుస్తుంది. ఏ సమయంలో మనం ఆలస్యం చేయకూడదు, ఏ సమయంలో నిదానంగా ఉండాలి. ఈ రెండు కూడా ఇలాంటివి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం. మరో సత్సంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.